జూబుల్ ప్రభాకర్ గారు, ఇప్పుడు అంబటి రాంబాబుకు సంబంధించిన అంశం పైన రెస్పాండ్ అవుతున్న తీరులో కూడా ఏంటంటే ఆయన అంతకుముందు అగ్రెసివ్గా మాట్లాడారు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ తిట్టారు, ఇప్పుడేమో కాపు కులం అన్నది ఇప్పుడు గుర్తొచ్చిందని ఒక పాయింట్ మాట్లాడడంతో పాటు ఆ రోజు ఆయన యూజ్ చేసిన భాష ఇంత పెద్ద సమస్యకి అది సెంటర్ పాయింట్ అయిందని ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ఇంతకుముందు అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు మీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆపి ఉంటే ఇప్పుడు వరకు కూడా ఎందుకు ఇలాంటి మాటలు ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. అంటే అంబటి రాంబాబు గారు కూడా అంటే తెలివైనటువంటి రాజకీయ నాయకుడు సార్. విత్ డ్యూ రెస్పెక్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక థీసిస్ రాసి తర్వాత అది బుక్లెట్గా వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, కుల నిర్మూలన అనే ఒక బుక్ ఒకటి ఉంది. అంటే తరతరాలుగా యుగాలుగా భారతదేశంలో క్యాస్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ అనేది ఒక వాస్తవం కనపడుతుంది. అందుకే మనం కుల నిర్మూలన వైపు వెళ్ళాలనుకున్నాం. అన్ఫార్చునేట్లీ అంబటి రాంబాబు గారు కూడా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి. భారతదేశం మీరు ఆప్షన్ లేదు, పూర్తిగా ఏదో కులానికి ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవ్వాల్సిందే. అవును, అందుకే దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమనంటే, ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు భారతదేశంలో ఎందుకు కనపడుతున్నాయి? అక్కడ జాతులు ఉంటాయి, అక్కడ నల్లవాళ్ళు తెల్లవాళ్ళు, లేదా బ్లూ ఐస్, రెడ్ ఐస్, రెడ్ సోల్, స్కిన్, వైట్ స్కిన్, బ్లాక్ స్కిన్ అవి ఉంటాయి. బట్ భారతదేశం వచ్చేసరికి 3200 కులాలు, తెగలు, రకరకాలు. ఆయన ఆఖరికి ఏమంటాడంటే ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్ అంటాడు. అంబటి రాంబాబు గారు దానికి ఎక్సెప్షన్ కాదు. ఆయన కూడా అంటే ఆయన పుట్టుక ఆయన చేతుల్లో లేదు కాబట్టి ఒక కులంలో ఉన్నాడు. అంబటి రాంబాబు గారు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆయన కాపు కుల ఆర్గనైజేషన్లో ఎప్పుడు లేడు. ట్రూ, ఎప్పుడైనా కరెక్ట్ మీరు అన్నది, ఎప్పుడు లేడు. కానీ మీరే కొట్టేటప్పుడు, అతను మాట్లాడేటప్పుడు మా కాపులను తిడుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయంగా ఒక విమర్శ చేస్తే అంబటి రాంబాబు గారు ఏంటి ఇతను కాపు అయ్యండి కాపు మీద చేస్తున్నాడు, రాజకీయ విమర్శ. అవును అవును, అంటే రాజకీయాల్ని నువ్వు టోటల్గా కులాలకు అంటగట్టుంటే భారతదేశంలో ఎవడు రాజకీయాలు చేయలేడు కూడా. అంటే మనం జనరల్ మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడండి అంబటి రాంబాబు గారు, నేను చెప్తున్నాను చాలా అంశాల్లో ఎందుకు తెలివైన రాజకీయ నాయకుడు నేను అంటున్నానంటే, అతనికి ఒక గుడికి వెళ్ళి గుడి దగ్గర నుంచి వస్తూ ఉంటే కారు ఎక్కిన తర్వాత కారు చుట్టూ పోలీసులే ఉన్నారు. కారు బయట ఎవరు ఉన్నారంటే ఇతన్ని బూతులు తిడుతూ, ఇతన్ని దాంతో మాట్లాడుతూ, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, చెప్పులు పట్టుకొని అతను తిడతా ఉంటే అతను కారులో ఉండి తట్టుకోలేక కారు అద్దం తీసి ఏదో ఒక మాట అన్నాడు. అనకూడదు, దాన్ని నేను ఖండిస్తాను. కానీ ఆయన ఎంత తెలివైనడంటే ఇంటికి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, నేను ఆ స్పర్ ఆఫ్ ద మూమెంటు ఒక మాట అన్నాను, నా వయసుకి తగ్గట్టుగా నేను అనకుండా ఉండాల్సిందే అంటే అతనే చంపలేసుకున్నాడు. అవును, గొప్ప గొప్ప ఒక పనిగానే చూడాల్సిందే దాన్ని. అతను అంటే సారీ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ టెలింగ్ సారీ, అంతే, యాజ్ గుడ్ యాజ్. అరే అసలు అంత విచక్షణ కలిగి అతను చూపిస్తే, విచక్షణ కోల్పోయినటువంటి మీరు ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఆ రెండు అయిపోయిన తర్వాత ఇల్లు తగలబెట్టారు, ఆఫీస్ తగలబెట్టారు. దీన్ని మీది విచక్షణ అంటామా? వెంటనే తప్పు మాట్లాడాను, ఒక చిన్న డైలాగ్ వచ్చింది దానికి సారీ చెప్పిన అంబటి రాంబాబు విచక్షణ కలిగినాడు అంటామా? అంటే మీ దగ్గర అధికారం ఉందని మీరు ఒక కులాన్ని మీరంటేసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి అతను మన రాంబాబు గారు ఏమనకపోయినా సరే అతను ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని రకరకాల భావాలు మీరు తీసుకొచ్చేసారు కదా. మిమ్మల్ని భారత రాజ్యాంగం ప్రకారం మీ అధికారంతో ఉన్నటువంటి అహంకారాన్ని అక్కడ చూడాలన్నా, లేకపోతే ఏమీ లేనటువంటి అన్ని పోగొట్టుకున్న ప్రతిపక్షంలో ఉన్న రాంబాబు గారు రంకిలేసాడు, లేకపోతే రాంబాబుకి నోటు దోల. చాలా టీవీలో కూడా చూశాను నేను, చాలామంది యాంకర్స్ కూడా ఆయనకి నోటు దోల ఎక్కువండి. ఏంటి నోటు దోల? అనర్గంగా మాట్లాడటం నోటు దోల? రాంబాబు గారు ఒక రాజకీయంగా తనకున్నటువంటి సీనియారిటీని ప్రదర్శించడం, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు, మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీమ్ ఆఫ్ జీవీడి కృష్ణమోహన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి, సజ్జలా గారు ఇచ్చినటువంటి ఒక టీంలో ఒక 8 మంది స్పోక్స్ పర్సన్స్గా ఉండి, మీ పేర్లు కూడా చెప్తాను నేను ఈరోజు.
నేను రాంబాబు, గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్, వాసిరెడ్డి పద్మ గారు, లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మొత్తం ఆ రోజు నిలబడి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ముందుకొచ్చి వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి కదా మన రాంబాబు గారు. అవును, ఆ రోజు నుంచే కదా రాంబాబు గారు వాయిస్. ఎక్కడైనా ఎవరినైనా రాజకీయంగా విమర్శించాడు కానీ బూతులు మాట్లాడాడు. ఎట్లా రాంబాబు బూతులు అయిపోయి రాంబాబు బూతులు మాట్లాడాడు అనుకుందాం. రాంబాబుకి వెంటనే 3 రోజుల తర్వాత బెయిల్ ఎందుకు వచ్చింది? నిన్న బెయిల్ వచ్చింది కదా. అవును, అంటే దాన్ని రాంబాబు మాట్లాడిన దాన్ని క్షమాపణ అనుకొని చెప్పినటువంటి దాన్ని కోర్టు హెస్ టేకెన్ ఇట్ ఇస్ వెరీ చాలా కోర్టు పెద్దరికంతో తీసుకుంది. ఇలాంటి దానికి కూడా మీరు జైల్లో పడేసి ఏదో సునకానందంలాగా చేయాలంటే కోర్ట్ కండెమ్డ్ ఇట్. అంటే ప్రొవైడింగ్ బెయిల్ ఫ్రమ్ ద జైల్. ఎవరు వైజ్? మీరు వైజా, కోర్టు వైజా? భారత రాజ్యాంగం ప్రకారం మీరు మీ రెడ్ బుక్ ద్వారా మీరు ఏదో చేయాలనుకుంటే అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం వెంటనే రాంబాబుని బయటకు తీసుకొచ్చేసింది. అవును. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మీరు. ఆయన ఆ మాట మాట్లాడడం వల్ల దాడి జరిగిందంటారా? నెక్స్ట్ డే మళ్ళీ మనం చూసాము జోగి రమేష్ రెడ్డి మీద దాడి జరిగింది. సో అంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళందరికీ ఒక రకమైన వార్నింగ్ ఇచ్చిందా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది. అంటే వైసీపీకి సంబంధించి ఎవరన్నా మాట్లాడితే ఇప్పుడు ఇంతకుముందు గతంలో పోలిస్తే చాలామంది నాయకులు మాట్లాడలేదు, అది వేరే విషయము. బట్ మాట్లాడుతున్న కొద్దిమంది నాయకుల మీద అయితే వాళ్ళ వ్యక్తిత్వ హనం చేయడము, లేకపోతే ఇలా వాళ్ళ మీద అంటే ఒక్కటి సార్, అంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి స్వేచ్ఛ ఉందని మనం నోరును కూడా అదుపులో లేకుండా మాట్లాడటం అనేది పాలిటిక్స్లో తప్పు. అది నేను మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా, నేను ఇక్కడ వ్యక్తుల పేర్లు కూడా తీసుకోదలుచు. అంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే అన్ని మూసుకొని జాగ్రత్తగా పనిచేయాల్సినటువంటి సర్వీస్ రంగం ఇది. నీ దగ్గర డబ్బు ఉందనో, లేకపోతే నువ్వు అగ్రవర్ణ కులానికి సంబంధించవనో, లేకపోతే మా తాతలు మా ముత్తాతలు నేతుల దగ్గరనో, లేకపోతే నీ అహంకారాన్ని ప్రదర్శించే ఫీల్డ్ కాదు ఇది రాజకీయ రంగం. అన్ఫార్చునేట్లీ అలాంటి వ్యక్తులు ఎవడైనా వచ్చుంటే అన్నీ మూసుకోమని కూడా చెప్తాను నేను. ఇదే బూత్ కాదు. అవును, అణిగి మణిగి వణిగి ఉండాల్సినటువంటి ఒక రంగం ఇది. సో దీనిలో కొంతమంది నోరు జారారనుకో, నోరు జారినప్పుడు ఖచ్చితంగా దానికి వేరే పద్ధతిలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న ఒకరిద్దరు మనుషులు మాత్రమే నోరు జారారా, లేకపోతే మీ పార్టీలో అసలు ఎవరు కూడా ఒక బూత్ పదం వాడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగ సభల్లోనే కదండి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ భాష వాడకూడదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, స్పీకర్ దగ్గర నుంచి, మీ కొడుకుల దగ్గర నుంచి, లేకపోతే మీ ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఎంతమంది ఎన్ని ఇష్టం వచ్చినట్టు అమ్మలక్కలు తిట్టారండి. మేము అట్టడుగు వర్గాల దళితుల నుంచి వచ్చాం. మేము పెరిగిన వాతావరణం మొత్తం కూడా అమ్మలక్కలు తిట్టడంలో, బూతులు తిట్టడంలో మాకు పుట్టుకతోటి పిహెచ్డీ ఉంటుంది. అది వాడుక భాషలాగా దాదాపుగా వెళ్ళిపోతుంటుంది. అరే కొత్తగా నేర్చుకున్న వాళ్ళే మీరు ఇంతలా తిడతా ఉంటే, పుట్టుకతోటి అన్ని నేర్చుకున్న వాళ్ళు మేము అన్నీ వదిలేసుకొని కూర్చున్నాం కదా. ఎవడో ఒకడు మాట్లాడాడు, మీ వాళ్ళు ఎవరైనా ఆగిరా? తీయండి ఒకసారి. మీ స్పీకర్ ఏం మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, లోకేష్ గారు ఏం మాట్లాడారు, మిగతా వ్యక్తులు ఒక్కొక్కడు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరు ఏంటి కంపేరిటివ్ మనం మాట్లాడుకున్న దానిలో దయచేసి మీరు ఒకసారి ఏంటి తర్వాత చూపించేటప్పుడన్నా ఖచ్చితంగా చెప్తారు. ఎక్కడ సార్ ఎవరికి నీతులు చెప్తారు సార్? జోగి రమేష్ అన్నాడు, కొంత నోటు తుత్తర బ్యాచ్ ఉండొచ్చు. మీ దగ్గర మాకన్నా తక్కువ తిన్నవాళ్ళు ఎవరు ఉన్నాడా? అంతకన్నా ఘోరంగా మాట్లాడి మీకైతే వర్తించు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఏం అనలేదట, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటుంటే నవ్వారట. మీరేం చేశారు? పొరపాటు అదే కదా, మీరు ఏడ్చారు, జగన్ ఏడవలేకపోయాడు. జగన్ పాపం ఇవన్నీ తెలీదు. ఏది ఏడిస్తే ఏమొస్తుంది, నవ్వితే ఏమొస్తుంది, ఇవన్నీ లెక్కలేసుకోవట్లే అతను. ఆయన ఏంటంటే ప్రజలకు అధికారం ఇచ్చారు, అధికారం ఉన్నప్పుడు వీఆర్ మెంట్ ఫర్ పీపుల్, వీఆర్ మెంట్ ఫర్ సొసైటీ అనుకొని ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఈ జిమ్ముక్కిలు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే చాలా అమాయకుల్లాగా, మనకి ఒక బాలుడు, ఒక మంచి స్టూడెంట్ లాగా చేతులు కట్టుకొని పరిపాలన చేశాడు. అదే మొన్న రోజా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇలాంటి బూతులు మేము విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని సంయమనం పాటించండి, వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళకి వేరే రకమైన శిక్షలు ఉంటాయి, కానీ దానికి మనము ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడి అందుకే మేము ఆ రోజు సైలెంట్గా ఉన్నాము అని అన్నారు. సో అలాంటిదే జరిగేదా? ఖచ్చితంగా. అంటే మీరు అనొచ్చేమో అసెంబ్లీలో ఎవరో ఒక పదం ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వాడు, వాళ్ళని ఏం అనలేదని అసెంబ్లీలో అనాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ ఆల్సో రిప్రజెంటేటివ్ సంబడి, ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ. ముఖ్యమంత్రి కూడా ఒక ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నాయకుడు కూడా ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండకుంటారు. ఆ సభలో
ఇంకొకటి దన్నపోయి వార్నింగ్ ఇచ్చి నీకు ఇదే చివరి వార్నింగ్ ఇలాంటి మాట అట్లా సభలు ఎవరు అనరు. అవును. బయట జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో మాకు తెలుసు చాలామందికి. ఎందుకంటే నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారు మరణించిన మరుసనాడు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసిన ఓదార్పు యాత్రలో దాదాపు 4-5 సంవత్సరాలు ఆయనతోటే తిరిగి 907 బహిరంగ సభలు చేసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒకసారి నేను ఓదార్పు యాత్రలో పలుకూరని కందుకూరు దగ్గర ఒక విలేజ్లో జగన్మోహన్ రెడ్డి గారి కారులో నేను పోతా ఉన్నా. నా క్లాస్మేట్, హై స్కూల్ హాస్టల్లో నా క్లాస్మేట్, ఆ ఊర్లో నరసింహని రే అని అరుచుకుంటూ పోతా ఉన్నాడు. మా కారు వెనకాల పోతా ఉంటే నేనుండే ఒరే నరసింహ ఆగరా అన్న. కారులో ఉన్న జగనన్న ఏమన్నాడు తెలుసా? అన్న ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, ఒరే అని ఎందుకు అన్నా అన్నాడు. నా క్లాస్మేట్ అన్న, హాస్టల్ నుంచి మేము 7వ తరగతి నుంచి క్లాసులు ఒకే క్లాసు, అయినా సరే మనం జనంలో ఉన్నాం. నరసింహ అంటే సరిపోద్ది కదా, ఒరే నరసింహ అంటే ఎట్లా ఇబ్బంది పడతాడు కదా. అంటే అంత సున్నితంగా ఆయన ఆలోచిస్తూ ఉంటే మహా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కోపం వస్తే ఏమంటాడు తెలుసా సార్? ఏందబ్బా ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి చూసుకోండి. ఇదే ఆయన కోపం. కానీ ఆయన మీద ప్రొజెక్షన్ చెప్పరా మీకు? ఆయన క్యాబిన్లోకి వెళ్తే కూర్చోడానికి చైర్లు ఉండవు, ఆయన ఎవరిని కూడా గౌరవించరు, ఎవరైనా సరే సింగులర్ యూజ్ చేస్తారు. అంటే నేను అబ్జర్వ్ చేసిన వరకు ప్రకారము ఐఏఎస్లో కూడా అన్నాన్ని పిలిచింది నేను చూశాను, డ్రైవర్ కూడా అన్నాన్ని పిలుస్తారని కూడా నాకు తెలుసు. కానీ బట్ అలాంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. మీరు రిపీట్ చేయగలిగితే నేను చెప్పేదాన్ని మీరు జనాలకు పంపించగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనిషి ఎంత గౌరవంగా బయటకు వస్తాడంటే, ఎంత ఆనందంగా బయటకు వస్తాడంటే, అంటే నేనేది ఎగ్జాగరేషన్ కోసం, ఆయన చిన్నవాడైనా పెద్దవాడైనా సరే అన్న కూర్చో, ఇదే ఆయన వాడే భాష. ఇందాక నేను చెప్పాను చూడు, ఆయన కోపము ఆయనకు వస్తుందంటే ఏందబ్బా ఇది ఆయన తిట్టు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్తే కొడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్తే మాట్లాడు, చాలా అగౌరవంగా ఉంటూ కూర్చోబెట్టుకొని కాఫీ ఇచ్చి అన్నా అని మాట్లాడి సంబోధించి పంపించి, అయితే తను చెప్పదలుచుకున్న అంశాన్ని పర్ఫెక్ట్గా చెప్తాడు. అది కాదులేనా మనం ఈ డైరెక్షన్ ఉంది, అలా మాట్లాడకూడదు, మనం ఇలా మాట్లాడాలి, వాళ్ళు ఏదో మాట్లాడే దేవుడు చూసుకుంటాడులేనా. ఇదే ఆయన ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయన అపాయింట్మెంట్. వీళ్ళందరూ జగన్ తోడు కలవకుండా సీట్లు సంపాదించుకున్నారా? ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన 2 సార్లు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా తన మనుషులతో కలిసి ఉంటారు. అయితే అక్కడికి తేడా ఏంటంటే, అక్కడ వెంటనే బ్రేకింగ్లో పడిపోద్ది, మా దగ్గర బ్రేకింగ్లో పడదు. కలిసిన ఎమ్మెల్యే, లేకపోతే డబ్బులు రోడ్డుకు శాంక్షన్ చేసుకున్న ఎమ్మెల్యే, మాట్లాడిన ఎమ్మెల్యే, ప్రతి మనిషి జగన్మోహన్ రెడ్డి గారితో లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత చిరునవ్వుతో బయటకు వస్తాడు సార్. ఆ అమర్యాద వీళ్ళు చెప్పినట్టుగా. అయితే దీని అంతటి కారణం కూడా మేమే. బయట వాళ్ళు బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉంటే కౌంటర్ చేసుకోలేకపోయాం. జగనన్నతో కలిసి కూర్చొని కాఫీ తాగిన మాలంటి వాళ్ళే మేము చెప్పుకోలేకపోతే ఆయనతో కాఫీ తాగి వచ్చామని మా గురించి ఎవడు బయట చెప్తాడు, ఆయన గురించి ఎవడు చెప్తాడు? వాళ్ళేమో బయట ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు లోపల తీసిపోయి కొట్టాడు, ఉతికాడు, తిట్టాడు, ఇదే కదా. ఏ రోజైనా ఒక్కడినైనా జగన్మోహన్ రెడ్డి గారు పరుష పదజాలంతో అన్నట్టుగా ఒక్కడిని చూపించండి నాకు. ఇవన్నీ పాపం ఆయన మీద బట్టగాల్సి వేసారు సార్. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్లో ఇన్హ్యూమన్ అన్నది ఫస్ట్ అంతకుముందు చేశారు, ఇప్పుడేమో యాంటీ హిందూ. ఆ కారణంగానే కల్తీ లడ్డు అన్న అంశము ఆయన అపవిత్రంగా చేయడం ద్వారా దేవుడి మహిమను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, బికాజ్ హీజ్ ఎ క్రిస్టియన్. ఇది ఇప్పుడు వినిపిస్తున్నమాట. ఏమంటారు మీరు? అంటే సార్, భారతదేశంలో ప్రతి ఒక్క మనిషికి ఒక నమ్మకం ఉంటుంది సార్. అంటే ఒక హిందువుగా ఉండటం, ఒక బుద్ధిస్ట్గా ఉండటం, ఒక క్రిస్టియన్గా ఉండటం, ఒక జైనీగా ఉండటం, ఇది తప్పు కాదు. తప్పు కాదు. ప్రతి మనిషికి ఒక నమ్మకం. వెంకటేశ్వర స్వామి గారు తిరుపతిలో ఉంటారు, మన దగ్గర పెద్దమ్మ తల్లి ఇక్కడే ఉంటుంది, పైడి తల్లి విశాఖపట్నం అడిపోతే ఉంటుంది. లోకల్ గాడెసెస్ మెయిన్ గాడ్స్. అట్లనే ఇది హిందూ ఫోల్డ్. క్రిస్టియానిటీకి వస్తే నీకు యేసుక్రీస్తుని కొలిసే వాళ్ళు ఉన్నారు, మరియమ్మను కొలిసే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు 12 మంది శిష్యులను కొలిసే వాళ్ళు ఉన్నారు, పూజలు చేసే ఆర్సీఎం ఉంది, క్రిస్టియన్స్లోనే అనేకమైన తెగలు ఉన్నాయి, రకరకాలు. అట్లనే ఇస్లాంలోకి వెళ్తే, అట్లనే బుద్ధిజంలోకి వెళ్తే, ఏనయానా మహాయానా రకరకాలు, జైనిజంలోకి వెళ్తే, అంటే ప్రతి మనిషి ఒక్కొక్క నమ్మకంతో ముందుకెళ్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగను హిందూ కాదు అంటే జగన్ గారికి ఒక విశ్వాసం అంటూ ఉండకూడదా? జగన్ గారు బైబిల్ ఆయనే స్వతహాగా చెప్పాడు, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుంటాను. ఇజ్ ఇట్ ఇస్ సిన్? తప్పలేదు ఏమండి? కాదు.
ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు హిందువు కాదని నువ్వు ఎందుకంటావు? వాట్ ఈజ్ హిందూ అంటే నీకేంటి? అదే ఒక మతం కాదు, ఇట్స్ ఓన్లీ బిలీఫ్. అవును. హిందూ మతం అనేది లేదు అసలు, ఇట్స్ ఓన్లీ బిలీఫ్. అట్లనే ప్రాక్టీసింగ్ బైబిల్ ఇట్స్ వే ఆఫ్ లైఫ్. ప్రాక్టీసింగ్ బైబిల్, బిలీవింగ్ ఇన్ యేసుక్రీస్తు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్ ఫర్ సంబడి. అవును. ఎవరైతే నమ్ముతారో, హిందూయిజం ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, దండం పెడతారో, ఇట్స్ దేర్ బిలీఫ్. అవును. నువ్వు దాన్ని తీసుకొచ్చి మా మతం ఇది, నువ్వు మతం ఇదని చెప్పేవాడు మతరహిత రాజ్యాంగం అని ప్రమాణం చేస్తున్నావు కదా. అవును. భారతదేశానికి ఒక మతం అంటూ ఉందా? లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం ఏంటి? అనేకమైన మత విశ్వాసాలతోటి కలిగి ఉన్నటువంటి ఒక దేశంలో మనం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మకం ఉండకూడదా? అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు యాంటీ హిందూ. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పూజలు కానీ, అటెండ్ అయినటువంటి ఇది కానీ ఎవరైనా అటెండ్ అయ్యారా? కొత్తగా మొన్నటిదాకా నాస్తికులు అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పుకొని ముందుకు వచ్చారు కొంతమంది. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, మీరు నాస్తికులు లేకపోతే నిజంగా ఎవరు భక్తులో తెలుస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దబుసలాట్లో లేడే, ఉన్నాడు ఎక్కడన్నా? ఆయనే స్వతహాగా 4 గోడల మధ్య నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన దేనికోసం చేస్తారు సార్? తన సమాజం కోసం, తన నమ్మిన సొసైటీ కోసం, తన మనుషుల కోసం, తన పార్టీ కోసం ప్రార్థన చేసుకుంటారు. తప్పే ఉంది?